నమస్తే అండి. రైట్. సో ముందుగా మనం గురునాథం గారితో స్టార్ట్ చేద్దాం. చెప్పండి గురునాథం గారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో అసలు చట్టబద్ధమైన పాలన నడవట్లేదు, అంతా రెడ్ బుక్ పాలనే నడుస్తుంది. పర్టికులర్గా వైసీపీ నాయకుల మీద, అందులోనూ బడుగు బలహీన వర్గాల మీద టార్గెట్ చేస్తున్నారు టీడీపీ కూటమి వాళ్ళని చెప్తున్నారు. ఏమంటారు మీరు దీనికి? దెయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టుగా ఉంది సాయి గారు. మీ అందరూ కూడా ఈ రోజున రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మీ మీడియా మిత్రులకి, వచ్చిన వాళ్ళకి, అందరికీ. రాష్ట్రంలో అసలు జగన్మోహన్ రెడ్డి గారు దెయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టుగా ఈ రోజున చట్టాల గురించి, వ్యవస్థ గురించి 5 ఏళ్ళు అధికారం ఇస్తే ఏం చేసావు నాయన నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రోజు ఒక్కటే నేను చెప్పదలుచుకున్నాను. ఆ రోజున కోవిడ్ వచ్చిన రోజున నీకు ఒక డాక్టర్ గారు చంద్రశేఖర్ గారు ఏది వీళ్ళందరికీ ఏదన్నా ప్రొటెక్షన్ ఇవ్వాలా, వాళ్ళకి ఏదన్నా ఏర్పాట్లు చేయండి అని ఒక మాట మాట్లాడినందుకు దాన్ని ఆగి చేసి అతను చనిపోయేదాకా తీసుకొచ్చావు. దళితుల మీద, బలహీన వర్గాల మీద దాడులు అంటావు. సుబ్రహ్మణ్యం మరి అనంతబాబు సుబ్రహ్మణ్యాన్ని చంపి మరి డోర్ డెలివరీ చేస్తే ఏం చేశావు? కోడికత్తి కేసులో మరి ఆ సీనుని ఏం చేశావు? అదే విధంగా మీ బాబాయిని మరి ఎందుకు నిగ్గుదాల్చలేకపోయి 5 సంవత్సరాలు? అసలు నీకు అసలు ఏమన్నా మీ బాబాయ్ అంశాన్ని నీ సొంత బ్లడ్ నేను రాజకీయం చేసి ఆ కోణంలో ఏం చేయలేని పరిస్థితుల్లో నువ్వు శాంతి భద్రతల గురించి ఈ రోజున గురిగింజ సామెతలాగా ఉంది. చివరికి ఈ విధంగా మాట్లాడటం డొల్లతనం, నీ అవివేకం. ఈ రోజుకి నువ్వు జనాల్లోకి రాలేని పరిస్థితి. నీ యొక్క పరిస్థితి ఏదో చూసుకో జగన్మోహన్ రెడ్డి గారు. ఒకటి కాదు, చీరాల్లో కిరణ్ అనేవాడిని హతమార్చినటువంటి అంశం. కిరణ్ మరి అది కోవిడ్ టైంలో పోలీసులతో ముస్లింస్ ని ఎంతమందిని, అసలు ఈ రాష్ట్రంలో అన్ని మతాలు, కులాలు లేకుండా, మతాలు లేకుండా అందరు విచక్షణారహితంగా కేసులు బనాయించి ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా 53 రోజులు నువ్వు పెట్టావు జైల్లో అంటే శాంతి భద్రతలు ఉన్నాయా? అసలు ఏమన్నా అది కేసా? అరే ఒక్కళ్ళ అసలు ఎంత మందిని నువ్వు అసలు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు మిగల్చకుండా చేసింది నువ్వు శాంతి భద్రతలు. ఆ రెవల్యూషనే కదా ఈ రోజున నిన్ను 11 సీట్లలో కూర్చోబెట్టింది. ఇంకా నువ్వు యాగి చేస్తావు. ఎక్కడ ఉంటున్నావు నువ్వు? బెంగళూరులో ఉంటున్నావు పారిపోయి. అసలు ఏమన్నా అసలు ఇప్పుడు ఈ రోజున దళితులు, బహుజనులు, అసలు సమాజంలో ఉన్న వాళ్ళంతా శాంతి పద్ధతులతో సంతృప్తికర స్థాయిల్లో ఎంజాయ్ చేస్తున్నారు. నువ్వు ఎక్కడో బెంగళూరు నుంచి వస్తావు, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి లాగా వచ్చేది 4 మాటలు మాట్లాడేది, స్క్రిప్ట్ సరిగ్గా రాయట్లేదు ఎవరో. ఇదివరకు సాయిరెడ్డి గారు ఉండేవాళ్ళు, ఆయన స్క్రిప్ట్ ఇచ్చేవాడు అనుకుంటా. పాపం ఇప్పుడు స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళు కూడా లేరు. ఏది పడితే అది మాట్లాడతావు. అవగాహన లేదు రాష్ట్రం పట్ల. ఏంటి ఇదంతా కూడా యాగి చేస్తావు? దేనికోసం నువ్వు? ఏదో నీకు 40% ఓట్లు వేశారు కర్మగాలి జనం. ఆ 40% జనంకు తెలియక ఈసారి 2% కూడా ఓట్లు రావు నీకు. రైట్ అండి మాట్లాడదాం గురునాథం గారు. మళ్ళీ చెప్పండి లక్ష్మణ్ గారు, ఏమంటారు? టీడీపీ నేతలేమో దెయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టుంది జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ ఇవాళ అంటున్నారు. ఏంటి మీ కామెంట్ దానికి?